బ్యాక్ టు న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల చిరకాల కోరికను సాకారం చేశారు మంత్రి కొండా సురేఖ. అన్ని ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు తదితర అధికారులతో అర్చక ఉద్యోగ సంక్షేమ నిధి పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సంక్షేమ ట్రస్ట్ ద్వారా దేవాదాయ శాఖ పరిధిలో గల సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాల్లో పనిచేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆమె వ్యాఖ్యానించారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇవ్వటం జరుగుతుందన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే గ్రాట్యుటీ నిర్ధారించినట్లు చెప్పారు. మరణ అనంతరం చెల్లించు ఎక్స్ గ్రేషియా అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం చెల్లింపు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపయానయాన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మతుల నిమిత్తం పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేస్తామని చెప్పారు. ఎవరైనా కాలం చేస్తే అంతిమ సంస్కారాల నిమిత్తం ఇచ్చే ఖర్చులు 20,000 నుంచి 30,000కు పెంచినట్లు చెప్పారు. కాగా ఈ అంశానికి సంబంధించి ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగులకు మరణించిన తర్వాత చెల్లించు రిటైర్మెంట్ గ్రాట్యుటీ గ్రాంట్ రూపంలో అంటే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసిన వాళ్లకు 8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి 6 లక్షల రూపాయలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసిన వారికి 4 లక్షలు, 10 సంవత్సరాల కనీస సేవ పూర్తి కాకముందే మరణించినచో 2 లక్షల రూపాయలు. ఈ విధంగా చనిపోయిన అర్చకులకు 8, 6, 4, 2 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు పథకం కింద ఉన్నటువంటి అర్చకులకు మరణించిన తర్వాత కూడా వీళ్ళకు కూడా గ్రాంట్ రూపంలోనే గ్రాట్యుటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శాఖలో 20 సంవత్సరాల పైన సేవ చేసినతో 4 లక్షలు, 15 నుంచి 20 సంవత్సరాల మధ్య సేవ చేసినతో 3 లక్షలు, 10 నుంచి 15 సంవత్సరాల మధ్య సేవ చేసినతో 2 లక్షలు, కనీసం మరి 10 సంవత్సరాల కాకముందే చనిపోతే 1 లక్ష రూపాయలు వీళ్ళకి మరణించినప్పుడు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ రియంబర్స్మెంట్ గ్రాంట్ గరిష్ట పరిమితి 2 లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నప్పుడు మరి మెడికల్ బోర్డు వారి రికమెండేషన్ మేరకు 2 లక్షలు మ్యాక్సిమం ఫండ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇళ్లలో వివాహం జరిగినప్పుడు ఈ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ మరియు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా గ్రాంట్ రూపంలో 1,01,116 రూపాయలు కూడా అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఉద్యోగులకు మనం రుణం కావాలంటే, ఒకవేళ వాళ్ళకి అప్పు కావాలంటే 2 లక్షల వరకు కూడా ఉద్యోగికి అంటే మహిళా ఉద్యోగి అయినచో ఆమెకు కుమార్తె, సోదరి రుణము దాదాపు వీళ్లకు మహిళా ఉద్యోగులకైతే 1,25,000 రూపాయల చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. అర్చకులు